నిజంగా డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి తమని తంతారు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాకు మహారాజ్ మూవీ రివ్యూ. నిజంగా నేను చాలా రోజుల తర్వాత పిచ్చిగా ఎంజాయ్ చేసిన. ఈ న్యూ ఇయర్లో నాకు తెలిసి ఈ సంక్రాంతికి నేను అంత ఎంజాయ్ చేయాలని అనుకున్నా. నేనైతే వెళ్ళి మా ఊర్లో ఎంజాయ్ చేయాలి, ఆ కోళ్ళ పందాల కాడ ఎంజాయ్ చేయాలి అనుకున్నా. కానీ థియేటర్లో డాకు మహారాజ్ సినిమా చూస్తున్నంతసేపు మామూలుగా అరవలేదు. అరిసి గొంతు అయితే పోయింది. సినిమా చూసిన ఒక 1 అవర్ తర్వాత అయితే రివ్యూ చేస్తాను, ఎందుకంటే నా గొంతు నాకు తిరిగి రావడానికి అంత టైం పట్టింది. సినిమా అయితే నాకు సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. ఆ బాలయ్య బాబు గారి సినిమాలో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అవన్నీ ఉన్నాయి. మొట్టమొదట బాలయ్య బాబు గారి సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? డైలాగ్ అనమాట. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే బబ్బబ్బా ఆడ సింహం. ఆ తర్వాత ఫైట్స్, వేరే లెవెల్ ఫైట్స్ ఉన్నాయి. ఆ తర్వాత బీజిఎం. నిజంగా తమన్ అయితే డ్యూటీ ఎక్కిండు. ఒక్క మొక్క అయితే నేను డైరెక్ట్గా చెప్తాను, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా, చిన్నపిల్లగాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకా ఇంకొద్దిగా మంది ఉంటారు కదా తేడా పాపం పేషెంట్లు, వాళ్ళు ఎవడు కూడా థియేటర్లో ఆ స్పీకర్స్ దగ్గర టికెట్ బుక్ చేసుకోమాకండి, చచ్చిపోతారా బాబు. నాకైతే చెవులు దొబ్బుని. ఆ అదృష్టం ఏంటంటే నా సీటుకి అవతల 5 సీట్లు ఉన్నాయి, నాకే చెవులు గీ అంటున్నాయి సినిమా చూశాక. ఇక లాస్ట్ సీట్ వాడి పరిస్థితి ఏందో తలుసుకుంటేనే నిజంగా భయం ఏంది. ఆ మ్యూజిక్ అది కొత్తగా మామూలుగా కొట్టలేదు. తమనైతే డ్యూటీ ఎక్కిను అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. సినిమా స్టోరీ లైన్ ఏంటంటే డాకు మహారాజు, సీతారామరాజు, నానాజీ ఈ 3 వేరియంట్స్ మధ్య జరిగేటటువంటి ఒక స్టోరీ లైన్. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. మనమేమో వాటర్ని వృధా చేస్తూ ఉంటాం, వాళ్ళకి కనీసం తాగడానికి కూడా వాటర్ ఉండవు. వారికి వారానికి ఒక్కసారి వాటర్ వస్తే అది వాళ్ళ వాటర్ సంపాదించుకోవాలంటే ఒక నాణ్యం పెట్టి సంపాదించుకోవాలి. ఆ నాణ్యం సంపాదించాలంటే వాళ్ళు వారం మొత్తం పనిచేయాలి. ఈ విధంగా వారం మొత్తం వాళ్ళు పనిచేసేది ఒక బిందె నీళ్ళు కోసం. సో దాన్ని డాకు మహారాజ్ దగ్గరికి, అంటే సీతారామరాజు దగ్గరికి అయితే వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్ని తీసుకెళ్తారు, వాళ్ళైతే వేడుకుంటారు. ఆ తర్వాత సీతారామరాజు తిరిగి వస్తారు. దీని వెనక పెద్ద వాళ్ళైతే ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి బాబీ డోల్ క్యారెక్టర్ ఏంది, వీళ్ళంతా ఏంది, వీళ్ళని తను ఎందుకు పరిచయం అయ్యారు, నానాజీలాగా ఉన్నటువంటి తను డాకు మహారాజు లాగా ఎలా మారిండు, డాకు మహారాజు నుండి మళ్ళీ సీతారామరాజు లాగా ఎలా మారిండు, సీతారామరాజు నుండి మళ్ళీ డాకు మహారాజు లాగా ఎలా మారిండు అనేటటువంటిదంతా కూడా మీరైతే సినిమాలో చూడాలి. చాలా ఇదిగా ఉందన్నమాట స్టోరీ లైన్. అంటే ప్రతి ఒక్కడికి అర్థమయ్యేలా రెగ్యులర్గా అయితే నాకు అనిపించలేదు, చాలా కొత్తగా కూడా అనిపించింది. నానాజీ టైంలో చూసుకున్నట్లయితే తను ప్యూర్ మామూలు యాక్షన్ సీన్స్ ఉంటాయి. డాకు మహారాజ్ టైంలో చూసుకున్నట్లయితే మొత్తం పీరియాడిక్ టైప్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సీతారామ గెటప్ చూసుకున్నట్లయితే ఇంజనీర్ లాగా అక్కడ కూడా నాకైతే అక్కడక్కడ లెజెండ్ అయి ఉండొచ్చు, అఖండ అయితే గుర్తొచ్చింది అనమాట. సినిమా మొత్తం కూడా ఈ విధంగానే ఒక ఊరు ఆ పాపని రక్షించడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని రక్షించడం, ఇదే తిరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాపని రక్షించాలి, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని రక్షించాలి. దీని చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది. మధ్యలో వచ్చేటటువంటి కామెడీ సీన్స్ అయినా అండ్ వేరే క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. వాళ్ళు చేసే కామెడీ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా నిలబెట్టింది పాపే అనమాట. పాప తన ఎమోషన్ డైలాగ్ డెలివరీతో అయినా అప్పటిదాకా నానాజీ అని పిలవదనమాట, డ్రైవర్ అని పిలిచింది. ఎప్పుడైతే నానాజీ అని పిలిచిందో నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చేస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది. అక్కడైతే మీకు మ్యాక్సిమం హార్ట్ టచ్ అయితే అనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వెళ్ళినట్లయితే మొత్తం ఊరు చుట్టూ జరిగేటటువంటిది. వాటర్ కోసం ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా, ఇంతమంది ఇంతగనంగా ఏడుస్తున్నారా అనేటటువంటిది అయితే నిజంగా చాలా గొప్పగా చూపించేటటువంటి చేసిండు. అక్కడ ఎమోషన్ సీన్స్ అయితే మామూలుగా టచ్ ఉండవు అనమాట. అండ్ ముఖ్యంగా ఈ క్లైమాక్స్ వచ్చేసరికి కొద్దిగా స్లో అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. లైక్ డాకు మహారాజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుండే డాకు మహారాజ్ ఎప్పుడు వస్తారో అని చెప్పి నేను 1000 కళ్ళతో చూసా. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏందో తెలియదులే, కానీ డాకు మహారాజ్ స్టోరీ లైన్ కొద్దిగా లాగరు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆయనకు కొద్దిగా యాక్షన్ సీన్స్ తగ్గించేశారు అనేటటువంటి ఫీలింగ్ కూడా అడుగడుగునా కలిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సినిమాలో ఎవరంటే 3 హీరోయిన్లు ఉన్నారనమాట. ఊర్వశి రాథోడను, మన లెజెండ్ అఖండాల సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్, జెర్సీ మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ కాదు, మన డాకు మహారాజ్కి చెల్లెలు అనమాట. తన యొక్క క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. మ్యాక్సిమం క్లైమాక్స్లో తనకి గూస్ బంప్స్ తెప్పించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ పాపకాయ ఉండొచ్చు, తనకాయ ఉండొచ్చు, ఒక సంబంధం ఉందనమాట. అదేంటి అనేటటువంటిది మీరైతే సినిమాలో చూడాలి. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే ఒక డైరెక్టర్, మన బాబీ డైరెక్టర్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో, వీళ్ళు 3 డ్యూటీ చేస్తే ఈ రేంజ్లో ఉంటుందా సినిమా అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఏదైనా ఉంది అంటే ముందే చెప్పింది కదా, గేమ్ చేంజర్ సినిమా నేను మొన్నే చూసిన. అందులో నన్ను ప్యూర్ డిసప్పాయింట్ చేసింది ఎవరురా అంటే తమన్ అనమాట.
ఆ బీజిఎం సరిగ్గా కొట్టలేదు, సాంగ్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఇందులో ఉండేది 2 సాంగ్స్, డాకు మహారాజ్ సాంగ్ అండ్ ఊర్వశి రాథోడ్తో దెబ్బలు అన్న సాంగ్ ఉంటాయి అనమాట. ఈ 2 సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఇచ్చిండు, చాలా బాగుంది, వినే కొద్దీ వినబుద్ధి అయింది. అండ్ ఆ బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే చెప్తాను కదా, వేరే లెవెల్ బీజిఎం. ఆ ఇంట్రడక్షన్లో అయినా హీరో వస్తానంటే అందుకుండా అనమాట, తమను టాటా టటా టటా అని మ్యూజిక్ ఎత్తంటే వేరే లెవెల్ వెళ్ళిపోతాం. మనకి ఎక్కడ కూడా ఇదేటటువంటి ఫీలింగ్ కలగదు. ఆ గూస్ బంప్స్కి, మన నందమూరి బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రజెన్స్కి గూస్ బంప్స్ ఒకటే తక్కువ అనమాట. నిజంగా ఫ్యాన్స్ అయితే హైప్తో చచ్చిపోతారు. ఇక నార్మల్ ఆడి అయినటువంటి మన పరిస్థితి అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. నేను వెళ్ళినటువంటి థియేటర్లో భయంకరమైనటువంటి సౌండ్స్ పెట్టారు, దానికి తగ్గట్టు ఫ్యాన్స్ కూడా భయంకరంగా అరుస్తున్నారు. తమను అక్కడ సిస్టమ్స్ పగిలిపోయేలా మ్యూజిక్ ఇస్తూనే ఉండు, దానికి తగ్గట్టు వీళ్ళ అరుపులు అనమాట. వీళ్ళ అరుపులు ఎలా ఉన్నాయి అంటే ఆ మ్యూజిక్నే డామినేట్ చేసేలా ఉన్నాయి. అక్కడ తమనేమో పోటీ పడుతుండ్రు గట్టిగా మ్యూజిక్ ఇవ్వాలని, వీళ్ళేమో ఇంకా గట్టిగా అరుతున్నారు, వీళ్ళని వాళ్ళని పోటీ పడ్డాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇక్కడ ఆడియన్స్ని తమని ఇచ్చేద్దామని, తమనేమో ఆడియన్స్ని ఇచ్చేద్దామని ఈ విధంగా పోటీ పడి మ్యూజిక్ అయితే తమని చేసిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సినిమాలో ఉన్న మేజర్ ప్లస్ సీన్స్ అనమాట. మైనస్ సీన్స్ ఏంటి మాట్లాడతా చూడండి. మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా సాగదీశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. అంటే ఏంటంటే ఆ పాప ఉండొచ్చు, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఇదేనా ఊర్వశి రాథోడ్కి బాలేబాబు గారి మధ్య ఉన్నటువంటి సీన్లు అయితే అంత ఇదిగా అనిపించవు, అదైతే కొద్దిగా ఇదిగా ఉంటుంది. అండ్ ఆ సాంగ్ ఉంది కదా ఊర్వశి రాథోడ్తో వెనక్కి కొట్టడం ముందు కొట్టడం ఫుల్ కాంట్రవర్సీ అయింది కదా, అది చూసుకున్నట్టయితే కట్ చేస్తారు అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే భయంకరమైనటువంటి కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అక్కడ టచ్ చేస్తే బాగానే ఉండేది, మళ్ళీ కొట్టడం ఏంది, కొట్టిండు అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో దింగులు అయితే వచ్చినాయి ఈ డాకు మహారాజ్ ఆ సాంగ్కి. మన కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ గారిని, డైరెక్టర్ని, అందరినీ కూడా ఫుల్ వేసుకున్నారు. నేనేమనుకున్నా అంటే మ్యాక్సిమం ఇంకా ఆ సాంగ్ని డిలీట్ చేసేస్తారులే, లేకపోతే ఆ సాంగ్లో ఆ కొట్టేటటువంటి సీన్లు మట్టికి క్రాప్ చేసేస్తారులే, ఎడిటింగ్లో లేపేస్తారులే అని చెప్పి అనుకున్నా. అదేం లేదు, ఆ సీన్లు అయితే గట్టిగా పెట్టాడు. ఇంకా ఆ సీన్లు అప్పుడు ఇంకా ఘోరంగా అరుతున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు అభిమానులు కాబట్టి అరుతారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మ్యాక్సిమం ఇది ఒక్క సాంగ్ పెట్టకుండా ఉన్నట్టయితే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసేదిరా అనేటటువంటిది నాకైతే అనిపించింది. ఇది ఒక్క సీనే కొద్దిగా ఆ సాంగ్ని, అంటే మేము చూసింది మార్నింగ్ షో కదా, బెనిఫిట్ షో లాంటిది నేనైతే చూసిన, అక్కడ మరి కట్ చేయకుండా వేసింది లేదా అనేటటువంటిది నాకు తెలియదు. కానీ ముందు అయినా సరే ఆ సీన్ ట్రిమ్ చేస్తే చాలా బాగుంటుంది, ఆ సాంగ్ని లేపేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. అండ్ చూసుకున్నట్లయితే ఫైట్స్ అనమాట. ఇప్పుడు నార్మల్ నానాజీ క్యారెక్టర్లో ఫైట్ చేస్తున్నప్పుడు వేరే లెవెల్ అనిపిస్తుంది, కానీ డాకు మహారాజ్ ఫైట్ చేస్తున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా అయితే లేదనమాట, చాలా సాగదీసిండు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని ఇన్లాజికల్ సీన్లు కూడా ఉంటాయి. మన ఏంటంటే రాతోళ్ళకి ఎదురుతూ ఉంటాడు డాకు మహారాజు, వెళ్ళి రాతోల్ని డైరెక్ట్గా కొట్టొచ్చు, రాతోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛాలెంజ్ చేసిండు మన డాకు మహారాజ్, ఎక్కడ దాకా బాగానే ఉంది. మళ్ళీ ఆ రాతోళ్ళు కనపడకుండా దాక్కుంటాడు, ఇది నాకు అర్థం కాల. ఇప్పుడు డాకు మహారాజ్ ఏం చేసిందంటే సీతారామరాజు నుండి డాకు మహారాజు లాగా మారిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఎదురెళ్తాడు, వాళ్ళందరినీ కూడా నిలువున నరుకుతుండు, వాళ్ళందరి మీద కూడా ఊచకోత మొదలుపెట్టిండు. ఇక్కడ దాకా బాగానే ఉంది. మళ్ళీ వాడిని ఎతకండ్రా అని చెప్పి ఇక్కడేమో డాకు మహారాజు జనాలను చేసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, మళ్ళీ డాకు మహారాజు ఏమో రాతోని వెతకటం, ఇది అనిపించలేదు అనమాట. అది ఇదేంద్ర బాబు ఒకరినొకరు ఎత్తుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఎదురుకు పెట్టి అప్పుడే ఒకరిని వేసేత్తి అయిపోయేదేగా అనేటటువంటి ఫీలింగ్ కలిగితే. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో 3 విలన్లు ఉంటాడు, ఒక్కొక్కటి సౌడ్ అయితే స్పాయిల్ పెడతారు అనమాట. ఫస్ట్ ఏమో మన ఇంటర్వెల్ మొత్తం 3 ఇంటర్వెల్లో వేసేస్తారు, ఇంటర్వెల్లో ఒకరిని వేసేస్తాడు, ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు సీన్ ఉంటుంది, ఆ తర్వాత ఒకరిని వేసేస్తాడు, లాస్ట్లో మన బాబీ మెయిన్ విలన్ ఉంటాడు కదా తనైతే వేసేస్తాడు. ఈ విధంగా 3 విలన్లే ఒక్కొక్కసారి వేసేటప్పుడు అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలకైనా వాళ్ళు చూసుకున్నట్లయితే నీళ్ళు అరిగితే నోట్లో ఉచ్చబోతారు ఒక్కొక్క చోట జనాల్లో, అది కూడా అంత ఇదిగా అనిపించింది. కానీ వాళ్ళని ఎంత సింపుల్గా చంపేసిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే డాకు మహారాజు అక్కడ లేడీస్ అందరికీ కూడా శిక్షణ ఇస్తారనమాట, మీరు గన్నులు ఈ విధంగా తీయాలి, కత్తులతో ఈ విధంగా యుద్ధం చేయాలి అనేటటువంటి శిక్షణ ఇస్తాడు. అక్కడైతే అంత ఇదిగా అయితే అనిపించలేదు అనమాట, కొద్దిగా సాగదీశారు అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది. ఎందుకంటే నేను డాకు మహారాజ్ కాడ ఫుల్ ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, ఆ అఖండాలో ఏ రేంజ్లో ఫైట్లు ఉంటాయి, లెజెండ్లో ఏ రేంజ్లో ఫైట్స్ ఉంటాయి, అంతకు మించి డాకు మహారాజ్ అది కాక పీరియాడిక్ టైప్లో తీస్తున్నారు అనమాట. ఇప్పుడు మన సినిమా మొత్తం కూడా నార్మల్గా జరిగేటటువంటిది, ఇదేదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ నీళ్ళ కోసం వాళ్ళు చేసేటటువంటి యుద్ధం, దీంట్లో ఇంకా వేరే లెవెల్ ఎలివేషన్లు పెడతారు, వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ పెడతారు, వేరే లెవెల్ డైలాగులు పెడతారు అని చెప్పి నేనైతే అనుకున్నా. తను రావటం దాక్కొని ఫైట్ చేయడం ఇదంతా కూడా ఇది అనిపించలేదు అనమాట, అంత ఇదిగా అయితే కన్విన్స్ అయితే అనిపించలేదు. లైక్ డాకు మహారాజుకి కొద్దిగా యాక్షన్ సీన్స్, కొద్దిగా ఎలివేషన్ సీన్స్, కొద్దిగా డైలాగులు పెట్టినట్టయితే ఇంకో లెవెల్ ఉండేది. ఇంకా డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట, కొద్దిగా డాకు మహారాజుది కొద్దిగా పెంచాల్సింది, ఈ ఎలివేషన్లు పెంచి, ఈ డైలాగులు పెంచి, ఈ యాక్షన్ సీన్స్ పెంచి ఇంకా చేసినట్లయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళమే. ముఖ్యంగా డాకు మహారాజ్ అనేటటువంటి టైటిల్ పెట్టి ఆ యొక్క క్యారెక్టర్ని తగ్గడం అయితే నాకైతే అంత కన్వీనియంట్గా అనిపించలేదు, దానివల్ల నేను కొద్దిగా ఇదైతే అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే మొత్తం ఎక్స్పెక్టెడ్ జరిగిద్ది అనమాట.
ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన డాకుకి ఇంటర్వెల్లోనే గాయాలైతే తనైతే అక్కడ పడుకోబెట్టిన తర్వాత వీళ్ళనైతే అటాక్ చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్లో కొడతారు అనేటటువంటిది చాలా తెంచకాయ పచ్చడే చాలా సినిమాలో మనం చూస్తూనే ఉన్నాం. అదే రిపీటెడ్ వర్షన్లో చూస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి సింపుల్గా చంపేస్తారు అనమాట విలన్. ఈ క్లైమాక్స్ కూడా నాకైతే అంత ఇదిగా అనిపించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసేది బాగా ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేసేయాలండి, డైలాగులు ఎక్స్పెక్ట్ చేసేయాలండి, ముఖ్యంగా బీజంని ఎక్స్పెక్ట్ చేసేయాలండి. ఇటీవలే బీజంతోనే హిట్ కొట్టినటువంటి సినిమాలు బొచ్చోడనే ఆ కావులో అయితే ఇది ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా తమనన్ను నువ్వు బయట తిరగమాకన్నా మెగా ఫ్యాన్స్ అయితే మంట మీద ఉన్నారు. నువ్వు ఇలా పాన్ ఇండియా సినిమాకి అలా బీజం ఇచ్చి ఈ డాకు మహారాజ్కి ఇలా ఏరే లెవెల్ బీజం ఇవ్వడం అయితే నాకైతే ఇదిగా అనిపించింది అనమాట. నువ్వు ఇద్దరికి సమానంగా డ్యూటీ చేస్తే ఇంకా బాగుండేది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది ఫ్రెండ్స్. అది ఓవరాల్గా రివ్యూ అయితే. తర్వాత ఇన్ డెప్త్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. బై బాయ్, హ్యాపీ సంక్రాంతి అందరికీ అడ్వాన్స్.